నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఓయ్ పిల్లాని గొప్పేంటి 37వ భాగం. ఇంత ఆలస్యమైందేంటి? అసహనంగా అన్నాడు వినోద్. అతని కళ్ళు నాగరాజు చేతుల్లో నుంచి తప్పించుకోవాలని చూస్తున్న సంకీర్తన మీద పడ్డాయి. ఆమెని చూడగానే అర్థమైంది వినోద్కి ఆమె అమాయకురాలని. డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చే సుఖం కాదు. ఆమెని లొంగదీసుకోవడంలో ఉన్న కిక్ను గురించి ఆలోచిస్తూనే అతను ఎక్సైట్ అయ్యాడు. మాట నిలబెట్టుకున్నావురా రాజు. ఈరోజు నాకు సర్ప్రైజ్ ఇస్తానని అన్నావు, ఇచ్చావు అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు వినోద్. అతని కళ్ళు తన అణువణువు తడుముతూ ఉంటే అసహ్యంగా చూసింది అతని వైపు సంకీర్తన. వినోద్ ఆమె చేయి పట్టుకుని తన వైపు బలంగా లాక్కున్నాడు. ఆమె కెవ్వున అరిచింది. వినోద్, శేషు ఊరు బయలుదేరుతున్నాడు. నేను పిన్ని వాళ్ళని మేనేజ్ చేస్తాను. మరీ ఆలస్యమైతే వాళ్ళకి అనుమానం వస్తుంది చెప్పాడు నాగరాజు. స్నేహం కోసం నీ చెల్లెల్ని నా దగ్గరికి తీసుకొచ్చావు చూడు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏడాది నుంచి ఇక్కడే ఉంటూ విదేశాల్లో ఉన్నట్టుగా అందరినీ నమ్మిస్తూ వచ్చాం. తాగిన మత్తులో ఆ హరిణికి ఫోన్ చేసినందుకే నాన్న నన్ను నానా మాటలో అన్నాడు. ఫ్రాన్స్లో నా మీద ఉన్న కేసుని మాఫీ చేయించే పనిలో ఉన్నాడు నాన్న. బిజీగా ఉన్నాడు. ఏం చేసినా ఇక ఈ వారం రోజులే. తర్వాత వైజాగ్ వెళ్ళి విదేశాల నుంచి వచ్చినట్టుగా నటించాలి అన్నాడు సంకీర్తన పెదాలని బలంగా ముద్దు పెట్టుకుంటూ వినోద్. అసలు అక్కడ జరుగుతున్న అకృత్యంలో తనకి సంబంధం లేనట్టు నాగరాజు వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్ళు తీసుకుని తాగాడు. విన్ను, ఏదైనా కానీ అర్ధరాత్రి దాటకుండా విషయం పూర్తి చేయి. ఆమెని ఇంటి దగ్గర దింపాలి. బాబాయ్కి తెలిస్తే పోలీస్ రిపోర్ట్ అంటూ గొడవ చేస్తాడు స్నేహితుడిని హెచ్చరించాడు నాగరాజు. భయంతో బిగుసుకుపోయిన సంకీర్తనకి తనని తాను ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. వినోద్ ఆమెని తన కౌగిలిలో బంధించాడు. ఆమె అతన్ని దూరం నెట్టే ప్రయత్నం చేసింది. జాగ్రత్త వినోద్, గాయాలు కనిపించకూడదు స్నేహితుడిని హెచ్చరించి బయటికి నడిచాడు నాగరాజు. అప్పటికే శేషు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒరేయ్ వినోద్, ఆడపిల్లల విషయంలో రాక్షసుడని తెలిసి కూడా నీ చెల్లెల్ని వాడి దగ్గరికి ఎలా పంపావురా? కారులో కూర్చుంటూ అడిగాడు శేషు. వినోద్ మనకి చాలా ఉపయోగపడ్డాడు శేషు. వాళ్ళ నాన్న ప్రాపకంతో మనం చేస్తున్న వ్యాపారాలు లాభాల్లో నడుస్తున్నాయి. ఆ విషయం ఒప్పుకొని తీరాలి. మనం ముగ్గురం వాడిని చూడడానికి ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ అమ్మాయిని అనుభవించాం. ఆమె మన మీద కేసు పెట్టింది. వినోద్ మొత్తం తన మీదకి తీసుకున్నాడు. తనని ఆ అమ్మాయి ప్రేమించారని చెప్పిందని, తను నువ్వు చెప్పిన కారణంగా నిందలు వేస్తోందని వాదించాడు. మనం వెనక్కి తిరిగి రావడానికి అనుమతి దొరికింది. వాడే ఆ కష్టాన్ని ఒంటరిగా ఎదుర్కొంటున్నాడు. మనం విషయం పెద్దవాళ్ళ దగ్గర కూడా చెప్పలేదు వినోద్. అలాంటి వినోద్ కోసం నా భార్యని తీసుకురమ్మన్నా తీసుకొస్తాను స్థిరమైన కంఠంతో అన్నాడు నాగరాజు. థ్యాంక్ గాడ్, నీ భార్య అదృష్టవంతురాలు. నీకింకా పెళ్లి కాకపోవడంతో చిన్నగా నవ్వి అన్నాడు శేషు. కారు లోపల నుంచి బయటికి వెళ్ళగానే గోపి గేట్ దగ్గరికి వచ్చాడు. అతను మొహానికి రుమాలు కట్టుకోవడం మర్చిపోలేదు. అక్కడంతా సీసీటీవీ కెమెరాలుంటాయని అతనికి తెలుసు. అందుకే తన జాగ్రత్తలో తను ఉన్నాడు. సెక్యూరిటీకి ఆల్రెడీ చెప్పి ఉండడంతో వాళ్ళ తాలూకా మనిషి అనుకున్నాడు వాచ్మ్యాన్. అందుకే కనీసం అడగను కూడా అడగకుండా లోపలికి పంపేశాడు. గోపి మొదటి అడ్డంకి దాటుకుని లోపలికి అడుగు పెట్టాడు. అప్పుడు వినిపించింది అతనికి హృదయ విదారకమైన అరుపు. అతను క్షణం కూడా ఆలస్యం చేయలేదు. లోపలికి పరుగు తీశాడు. ఎవరూ రారన్న ధైర్యమో లేక వచ్చినా ఏమీ చేయలేరన్న పౌరో తెలీదు, కానీ తలుపులు తీసే ఉన్నాయి. గోపికి జరుగుతున్న అనర్థం అర్థమవుతూనే ఉంది. ఎన్నడూ కోపం రాని గోపాలకృష్ణకి ఆ క్షణం లోపల జరుగుతున్న అనర్థానికి కారణమైన మృగాన్ని చంపేయాలని అనిపించింది. అడుగుల వేగం మరింత పెంచాడు. అరుపులు పైన మేడ మీద నుంచి వినిపిస్తున్నాయి. అతను క్షణం ఆగలేదు. అటు పరుగు తీశాడు. మేడ మీద ఉన్న రెండో గదిలో మగవాడి నవ్వు వినిపిస్తోంది. సంకీర్తన కంఠం బ్రతిమాలుతోంది. ఇక వినలేకపోయాడు గోపి. క్షణాల్లో ఆ గదిలోకి ప్రవేశించాడు. అక్కడి దృశ్యం అతనికి ఎంత కోపం తెప్పించిందంటే మొదటిసారిగా తనని తాను మర్చిపోయాడు గోపి. చిన్నప్పటి నుంచి తప్పును ధైర్యంగా అడ్డుకోవడం అలవాటైన గోపి ఇప్పుడు తన కళ్ళెదురుగా ఒక ఆడపిల్ల మానానికి ప్రమాదం ఏర్పడేసరికి ఇక ఆగలేదు. పరుగుని వెళ్లి పశువులా సంకీర్తన మీద పడిన వినోద్ జుట్టు పట్టుకుని ఈడ్చి పక్కకి లాగేశాడు. ఆమెని తన సొంతం చేసుకోబోతున్నాడన్న ఆనందంలో ఉన్న వినోద్ తన మీదకి వచ్చిన ప్రమాదాన్ని పసిగట్టలేదు. అప్పటికే మత్తు తీసుకుని ఉన్న అతను తనని తాను నిలువరించుకోలేకపోయాడు. తూలి వెనక్కి పడ్డాడు. అతను ఏ అవస్థలో ఉన్నాడో చూడలేదు గోపి. అప్పటికే బట్టలు చిరిగిపోయి అర్ధనగ్నంగా ఉన్న ఆమెని హెచ్చరించాడు. మీరు మగవాళ్ళ బట్టలు ఏవైనా ఉంటే వేసుకోండి. గోపి మాటలు ఆమె మెదడు అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. తన జీవితం నాశనం కాలేదని, తను రక్షించబడిందని అర్థం చేసుకున్న సంకీర్తన లేడిపిల్లల చెంగున లేచి చుట్టూ చూసింది. అప్పటికే లేచి నిలబడిన వినోద్ కోపంగా గోపి వైపు దూసుకురాబోయాడు.
మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కళ్ళు ఎర్రబడి జుట్టు చెదిరి పిచ్చివాడిలా ఆయాసపడుతూ గోపి మీద దాడి చేయబోయాడు. అతని చేతికి చిక్కలేదు గోపి. పక్కకి తప్పుకున్నాడు. తూలి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పడ్డాడు వినోద్. అంచు నుదుటికి తగిలి బాధగా అరిచాడు. గోపికి ఎక్కువసేపు అక్కడ ఉండడం ఇష్టం లేదు. అందుకే ఆమె వైపు చూశాడు. అప్పటికే ఆమె దొరికిన షర్టు ప్యాంటు వేసుకుంది. వదులుగా ఉన్నా పట్టించుకోలేదు. విడిపోయిన జుట్టుని తల మీదకి ముడివేసి తువ్వాలు చుట్టుకుంది కన్స్ట్రక్షన్ వర్కర్లాగా. కళ్లతోనే ఆమెను మెచ్చుకుని అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నించాడు. కానీ లేచిన వినోద్ గోపి మీద పడ్డాడు. ఇద్దరూ ఒకరినొకరు కుమ్ముకుంటూ ఒకరినొకరు గాయపరుచుకుంటూ కొట్టుకోవడం ప్రారంభించారు. తన ఆనందానికి అడ్డు వచ్చిన గోపిని తీవ్రంగా గాయపరచడానికి ప్రయత్నించాడు వినోద్. అతని దెబ్బల నుంచి తప్పుకుంటూ తన మోకాలితో బలంగా అతని పక్కటెముకల మీద పొడిచాడు గోపి. బాధగా వెలివెలలాడిపోయాడు వినోద్. గోపి వినోద్ తలని బలంగా టేబుల్కి కొట్టాడు. వెంటనే స్పృహ తప్పాడు వినోద్. గోపి సంకీర్తనని తీసుకుని వేగంగా బయటకొచ్చాడు. వాడు చచ్చిపోయాడేమో భయంతో వణికిపోతూ అంది సంకీర్తన. చస్తే దరిద్రం వదిలిపోయేది, కానీ లేదు, బ్రతికే ఉన్నాడు అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బయటికి నడిచాడు గోపి. వెళ్లేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు. లోపల నుంచి వచ్చేటప్పుడు ఇద్దరు మగవాళ్ళు రావడాన్ని ఆశ్చర్యంగా చూశాడు గార్డ్. కానీ ఆడపిల్ల కాదు కాబట్టి వదిలేశాడు. లోపలికి వాళ్ళు ఒక ఆడపిల్లని బలవంతంగా లాక్కెళ్లడం చూశాడు ఆ గార్డ్. అరుపులు వినిపించినా పట్టించుకోలేదు. ఆ ఫామ్ హౌస్లో అది కొత్త కాదు. ఎక్కువగా నవ్వులు వినిపించేవి. అప్పుడప్పుడు ఇలా ఏడుపులు అరుపులు వినిపించేవి. ఉదయం అయ్యేసరికి అన్నీ మర్చిపోయి జీవితంలో రాజీపడి వెళ్లే ఆడపిల్లలని ఆ గార్డు చూశాడు. పోరాడే శక్తి లేకపోవడమే అందుకు కారణం. జరిగిన అన్యాయాన్ని మౌనంగా సహించి ఎవరికీ తెలియకుండా గుట్టుగా అక్కడి నుంచి వెళ్లే ఆడపిల్లలు అతనికి పరిచయమే. సూర్యోదయం అవ్వగానే ఆమె తన జీవితంతో రాజీపడి వెళ్ళిపోతుందని అనుకున్న ఆ గార్డు ఆ ఆడపిల్లని రక్షించి తీసుకువెళ్తున్న గోపాలకృష్ణని గుర్తించలేకపోయాడు. సంకీర్తన అదృష్టం బాగుంది కాబట్టి ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఆపిన శ్రీకృష్ణ పరమాత్ముడిని గుర్తుకు తెస్తూ ఆమెని రక్షించగలిగాడు గోపి. కానీ ఎంతమంది ఆడపిల్లలకి ఈ అదృష్టం దక్కుతుంది? సమయానికి గోపి తన తెలివి ఉపయోగించి ఆ ప్లేస్ని కనుక్కున్నాడు కాబట్టి ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించగలిగాడు. అసలు చాలామందిలో ఆ తెగువ ఉంటుందా? ఎంతమంది ఆడపిల్లల రాక్షసుల కోరికల కోరల్లో చిక్కుకుపోతున్నారో కదా. ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల సంఖ్య రాను రాను పెరుగుతోంది, కానీ తగ్గడం లేదు. వేగంగా వచ్చి ఆటోలో కూర్చున్న ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు ఆటో డ్రైవర్. ఆ అమ్మాయి దొరకలేదా సార్ అడిగాడు. ముందిక్కడి నుంచి పోనివ్వన్నా అన్నాడు గోపి. ఆటోని అక్కడి నుంచి బస్టాండ్ వైపు పోనివ్వమని చెప్పాడు. మాట్లాడకుండా అటు పోనిచ్చాడు డ్రైవర్. అక్కడ దిగాక అతనికి డబ్బులు ఇచ్చేసి గాఢంగా కౌగిలించుకున్నాడు అతన్ని గోపి. అన్నా, ఈరోజు నువ్వు చేసిన సహాయం మామూలుది కాదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టావు. ఆ పుణ్యం ఊరికే పోదు. అలాగే నువ్వు ఆమె వల్ల ప్రమాదంలో పడకూడదు. ఎవరైనా నిన్ను అడిగితే ఇక్కడ దించేశానని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వేరే ఆటో తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు గోపి. అతనికి నాగరాజు అతని స్నేహితులు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసు. అందుకే తగిన జాగ్రత్త తీసుకున్నాడు అతను. ఆమెను తీసుకుని ఒక రెస్టారెంట్లోకి నడిచాడు. మీ నాన్నగారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తారా? గొడవగా ఉన్న ఆ హోటల్లో ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని ఆమెను అడిగాడు గోపి. నోనో, వాడు అక్కడే ఉంటాడు. నేను వెళ్ళగానే విషయం తెలుస్తుంది. ఈ వినోద్ ఖచ్చితంగా వాడికి ఈ విషయం చెప్పేస్తాడు వణికిపోతూ అంది. వినోద్ పేరు గోపిని అలర్ట్ చేసింది. ఏమన్నారు? వినోద్ ఎవరు అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. సంకీర్తన గాబరా పడుతూ ఉండడంతో అతను వేడివేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు ఆమెకి. నేను మీకు గుర్తున్నానని అనుకుంటున్నాను. నా పేరు గోపాలకృష్ణ. అందరూ జీకే అంటారు. ఆత్మీయులు గోపి అని పిలుస్తారు. మెల్లగా కాఫీ తాగి వివరంగా చెప్పండి. ప్రస్తుతానికి మీ విషయం బయటికి రాదు చెప్పాడతను. 10 నిమిషాల సేపు ఆమె ఏమీ మాట్లాడలేదు. 2 కప్పుల కాఫీ తాగింది. తర్వాత మెల్లమెల్లగా జరిగిన విషయం మొత్తం చెప్పింది. మధ్యలో లింకులు తెగిపోయినట్టుగా అనిపించినా అతను అర్థం చేసుకోగలిగాడు. మొత్తం 4 ఇక్కడే ఉన్నారన్నమాట. వినోద్ ఫ్రాన్స్లో లేడు. ఇండియా వచ్చి చాలా కాలమే అయ్యింది. అయినా హరిణిని వాళ్ళని మోసం చేస్తున్నాడు. కోపంతో గోపి దవడకండరం బిగుసుకుంది. కానీ తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు అతను. ముందు ఆడపిల్లని సేఫ్ ప్లేస్లోకి పంపాలి. మరి మీ పేరెంట్స్ టెన్షన్ పడతారు కదా, ఎలా అడిగాడు అతను. అదంతా నేను ఇప్పుడు ఆలోచించేలా లేను గోపిగారు. ముందు నేను ఆ కట్లపాముగాడి నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అంటూ తన చేతులని తన నడుము చుట్టూ చుట్టుకుని తన ఎదభాగాన్ని దాచుకుని సిగ్గుతో తల వంచుకుందామె. చాలామంది విక్టిమ్స్లో కనిపించే విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఆమెలో కూడా కనిపించడం అతనికి విచిత్రంగా కనిపించలేదు. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఆ తప్పు ఆమెదే అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం అనుకున్నాడు గోపి బాధగా. ఆమెని ఎక్కడ ఉంచాలో తెలియలేదు అతనికి. టెన్షన్ పక్కన నెట్టి కూల్గా ఆలోచించాడు. టైం చూశాడు. 10 గంటలవుతోంది. అతను హరిణికి కాల్ చేశాడు. ఏమైపోయావు గోపి? ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అటు నుంచి ఆమె కంఠం ఆందోళనగా వినిపించింది. హరి,
నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, జాగ్రత్తగా వింటావా? ప్రశాంతంగా వినిపించింది గోపి కంఠం ఆమెకి. ఆమెలో ఆందోళన నెమ్మదించింది. చెప్పు గోపి అంది. అక్కడ అంతా గొడవగా ఉండడంతో అతను కొద్దిగా బయటికి వచ్చి మాట్లాడాడు. అంతా చెప్పాడు ఆమెకి. ఆమె నాన్పడిపోయింది. వినోద్ వెధవని తెలుసు, సిరి మీద పడినప్పుడే. కానీ మరీ ఇంత వెధవనుకోలేదు. ఇండియాలో ఉండి కూడా విదేశాల్లో ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు, కోపంగా అంది హరిణి. ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్తే అక్కడ నాగరాజుగాడు ఉంటాడు. తల్లిదండ్రులు ఆమెను కాపాడగలరన్న నమ్మకం లేనట్టుంది హరిణి. ఆమెకి ఎలా ఆమెను కాపాడాలో తెలియడం లేదు అన్నాడు గోపి. గోపి, హైదరాబాద్లో అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అడుగుతాను. ప్రస్తుతానికి అక్కడ ఉంచుదాం, లేదా ఇక్కడికి తీసుకువస్తే ఏం చేయాలన్నదే ఆలోచించవచ్చు అంటూ పరుగున కిందికి వెళ్ళింది హరిణి. భార్గవ, భాగ్యరేఖ చెస్ ఆడుతున్నారు. శిరీష్ అక్కడెక్కడ కనిపించలేదు ఆమెకి. అన్నయ్య, అర్జెంట్, గోపి మాట్లాడుతున్నాడు అంది. హరిణి మొహంలో ఆందోళన చూసి కంగారు పడింది భాగ్యరేఖ. లేచి నిలబడి ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె చేతిని అందుకుని భార్గవ వైపు చూసింది. అతను లేచి చెల్లెల చేతిలో ఉన్న ఫోన్ తీసుకున్నాడు. గోపి అతనికి మరొకసారి జరిగిన విషయం వివరించాడు క్లుప్తంగా. అతను మాట్లాడుతున్నాడు కానీ చూపు రెస్టారెంట్లో ఒక మూలగా భయంగా కూర్చున్న సంగీతం మీదనే ఉంది. ఆమెకి మరొక కొత్త సమస్య రాకుండా చూస్తున్నాడు అతను. ఎవరైనా ఆమెని అమ్మాయిగా గుర్తిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఒక చూపు అటు వేసి ఉంచాడు గోపి. భార్గవ అతను చెప్పేది చాలా శ్రద్ధగా విన్నాడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అడిగాడు. ఆమెని అలా వదలలేను సార్. కాపాడి తీసుకువచ్చినది మరొక మృగానికి ఆహారంగా వేయడానికి కాదు. తెలియకుండా రోజుకి ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉండి ఉండొచ్చు, కానీ కళ్ల ముందు జరిగిన దాన్ని పట్టించుకోకుండా ఉండలేను. ఒక సమస్యకి పరిష్కారం చూపకుండా మధ్యలో వదలలేను అన్నాడు గోపి. అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి గోపి. ఆమెని ఇక్కడికి తీసుకురా. నా స్టూడెంట్ అక్కయ్య అక్కడ హైదరాబాద్లోనే ఉంది. ఆమె తన రూమ్మేట్స్లో ఒక ప్రైవేట్ బంగ్లాలో ఉంటోంది. ఆమెని అక్కడ దింపు. నీ టికెట్ క్యాన్సిల్ చేయి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. ఆమె ఐడి ఏమైనా ఉంటే తీసుకో, చకచక చేయవలసింది చెప్పాడు భార్గవ. గోపికి ఏం చేయాలో చెప్పి తన స్టూడెంట్తో మాట్లాడి ఆమె అడ్రస్ని గోపికి పంపాడు అతను. సంకీర్తనని అక్కడ దింపి హోటల్ రూమ్కి చేరుకున్న గోపి అలసటగా నిద్రలోకి జారుకున్నాడు. హరిణి శిరీషకి జరిగినది మొత్తం వివరించింది. ఆవేశంతో ఊగిపోయింది శిరీష. ఆ తగుల్బాజీ వెధవకి వారన్ వెళ్లేంత సీన్ లేదని నాకెప్పుడో తెలుసు. వాళ్లే అక్కడి నుంచి తన్ని తరిమేసి ఉంటారు అంది కక్షగా. సిరి, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి నిద్రపోండి, రేపు ఉదయం కాలేజీకి వెళ్ళాలి అన్నాడు భార్గవ. భాగ్యరేఖ కూడా లేచింది తన గదిలోకి వెళ్ళడానికి. భార్గవికి మాత్రం నిద్ర పట్టలేదు. కంటి మీదకి నిద్ర వచ్చే సూచనలు ఎక్కడా కనిపించలేదు. ఆడపిల్ల మీద అత్యాచారం చేయబోయిన వెధవని తన చెల్లెలికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ సోమసుందరంగాడు అనుకోవడం తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది అతనికి. ఆవేశంతో ఆ క్షణమే వెళ్ళి సోమసుందరం ఆదవడ ఈదవడ వాయగుట్టాలన్నంత కోపం వచ్చింది అతనికి. అయినా అలానే కూర్చున్నాడు. నిద్రలో చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మృదువైన రేఖ మాట వినిపించింది అతనికి. కొంత సమయానికి అతను తల తిప్పి చూశాడు. ఆమె అక్కడ సోఫాకి ఆనుకుని నిలబడి తన వైపే కన్సర్న్తో చూస్తూ ఉంది. నిద్ర పట్టడం లేదా? మార్ధవంగా అడిగాడు. మీ దగ్గర కూర్చోవచ్చా అడిగింది. కూర్చో రేఖ. ఆమె అతని పక్కన ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది. ఒక ఆడపిల్ల మీద అంత హేయంగా అత్యాచారం ఎలా చేస్తారు రేఖ? మనకి ఇష్టం లేకుండా ఎవరైనా తాకితేనే చికాకుగా ఉంటుంది కదా, అలాంటిది ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తారు? మనసులో మాట ఆమెతో పంచుకున్నాడు. మంచి చెడు విచక్షణ లేని ప్రాణులవి, మనుషులు కాదు. మనిషికి ఉండే ఆలోచన వాటికి ఉండదు, అందుకే చెప్పింది రేఖ. గోపి చాలా మంచివాడు రేఖ. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని తెలిసి అంత తెలివిగా ఆలోచించగలగడం చాలా అరుదైన లక్షణం. వాడు చిన్నప్పటి నుంచి అంతే. ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురు నిలబడతాడు. అందుకే ఆ వినోద్తోనూ సోమసుందరంతోనూ గొడవ తెచ్చుకున్నాడు. చిన్నప్పుడు వాడిని క్రికెట్లో సూరి ఓడించాడని చెప్పి గోపి మీద అబద్ధాలు నూరిపోయాలని చూశాడు ఆ వినోద్ అంటూ హరిణి చెయ్యి పట్టుకున్నాడని గొడవ చేయడం, తమని కొట్టాడని అబద్ధాలాడడం గురించి చెప్పింది. న్యాయం చేయాలి అన్న ఆలోచన మాత్రమే కాదు, తెలివిగా సమస్యని పరిష్కరించడం కూడా గోపికి ఉన్న లక్షణం రేఖ. నాకు చాలా నచ్చాడు గోపి. హరిణికి అతనికన్నా మంచి సంబంధం నేను తేలేను అంటున్న భార్గవ వైపు ఆశ్చర్యంగా చూసింది భాగ్యరేఖ. అవును రేఖ, హరిణి గోపిని ఇష్టపడుతోందని మనందరికీ తెలుసు. వాళ్ళకి పెళ్లి చేసేయచ్చు కదా అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది. గోపి అప్పుడే పెళ్లి చేసుకోడు. ముందు వాడి జీవితంలో స్థిరపడాలి. తనని నమ్మి వచ్చిన అమ్మాయికి కార్లు బంగ్లాలు ఇవ్వలేకపోయినా సుఖవంతమైన జీవితం ఇవ్వాలి. అది వాడి ఆలోచన చెప్పింది. ప్రేమ, డబ్బు, సుఖం చూసి పుట్టదు రేఖ సీరియస్గా అన్నాడు భార్గవ. మీరు చెప్పినది అక్షరాల నిజం భార్గవ. ప్రేమకి ఇవేవీ అవసరం లేదు.
మనసుకి మనసు నచ్చితే చాలు, కానీ జీవితమంతా ప్రేమే ఉండదు, ఇంకా చాలా ఉంటాయి. అందులో ఆకలి ఒకటి. సమాజంలో స్థాయి, అంతస్తు తర్వాత చెప్పింది. అతను ఆమె వైపు విచిత్రంగా చూశాడు. ప్రేమించాక ఆస్తి అంతస్తు లాంటివి అడ్డురావు రేఖ. ఆమెకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు అతను. వాళ్ళ మాటలు అసలు విషయం మీద నుంచి తప్పుకుని పూర్తిగా వేరే దారిలోకి మళ్ళీపోయాయి. వాళ్ళు ఇంకా గోపి హరిని గురించి మాట్లాడుకోవడం లేదనే విషయాన్ని కూడా గుర్తించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎల్లకాలం అలానే ఉంటారని అనుకుంటున్నారా మీరు? సూటిగా అడిగింది అతన్ని రేఖ. అతను మాట్లాడలేదు. మీరు చెప్పే ప్రేమ చదివే కథల్లోనూ చూసే సినిమాల్లోనూ ఉంటుంది. హీరో ఎన్నో కష్టాలు పడి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. అంతవరకే రంగులు పులిమి చూపిస్తారు పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ. కానీ నిజ జీవితంలో అలా ఉండదు. పెళ్ళైన 2-3 ఏళ్లకి పిల్లల జీవితంలో అడుగు పెడతారు. వాళ్ళు ఏ స్కూల్లో చదవాలి దగ్గర నుంచి మొదలవుతుంది సంఘర్షణ. అప్పుడు ప్రేమ తాలూకా మధురమైన క్షణాలు ఆవిరైపోతాయి. నీ గొప్పేంటంటే నీ గొప్పేంటని ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటూ జీవితం గడపడం ఆ ప్రేమంటే? ఆవేశంగా అంటున్న రేఖ వైపు ఆశ్చర్యంగా చూశాడు భార్గవ. రేఖ, అన్ని ప్రేమ కథలు అలా ముగిసిపోవు. ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆనందంగా గడిపేవాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు మృదువుగా. ఐఎమ్ సారీ, ఏదో ఆవేశంలో అలా మాట్లాడాను. నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఈ మధ్యనే తన అక్క విడాకులు తీసుకుందని చెప్పి నా దగ్గర బాధపడింది. అది గుర్తొచ్చి అలా మాట్లాడాను. ఇంతకీ సంకీర్తన విషయం ఏం చేద్దామని? ఆమె తల్లిదండ్రులకి ఈ విషయం తెలియకపోతే కంగారు పడతారు. అనవసరంగా లేనిపోని తలనొప్పి వస్తుందేమో గోపికి. కింది పెదవిని నములుతూ గోపి గురించి తన టెన్షన్ని బయటపెట్టిందామె. గోపి తెలివి తక్కువవాడు కాదు రేఖ. తను తలనొప్పి తెచ్చుకోడు. ఇక్కడికి తీసుకువచ్చాక ఆలోచిద్దాం ఏం చేయాలో అన్నాడతను. నాకు ఒక ఆలోచన వచ్చింది అంది రేఖ. అది ఏమై ఉంటుంది తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.